హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఆనియన్ చారు ప్రిపేర్ చేశాను. అది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. దీన్ని 2 రోజులు 3 రోజులు ఉంచుకొని కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. పాడవడం కానీ ఏమి కానీ అవ్వదు. చారు టేస్టీగా అనిపిస్తుంది. దీంతో పాటు ఒక ఆమ్లెట్ వేసుకొని, లేకపోతే ఎండు చేప ఫ్రై చేసుకొని, లేకపోతే పచ్చి ఫ్రై చేసుకొని తినొచ్చు. ఆనియన్స్ని రోల్లో దంచుకొని మెత్తగా చేసుకొని వేసుకోవచ్చు. లేకపోతే ఆనియన్స్, ఉప్పు, కారం, కరివేపాకు, ఆయిల్ మొత్తం వేసేసి బాగా నలుపుకొని మెత్తగా చేసుకోవాలి. దాన్ని గుజ్జులా పేస్ట్లా చేసుకోవాలి. ఈ చారు మా సైడ్ అయితే పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి, అమ్మవారి భోజనాలకి అలాంటి టైంలో పెట్టేవారు. ఇప్పుడైతే చాలా రేర్గా పెడుతున్నారు. అసలు పెట్టడం కూడా మానేశారు. ఇప్పుడు ఎక్కువ సాంబార్లు, బిర్యానీలో పెట్టుకుంటున్నారు. అప్పుడైతే పులిహోర, వైట్ రైస్, పప్పు, చారు పెట్టేవారు. ఇప్పుడు చాలా తక్కువైపోయింది. ఇంకా దాంట్లో బాగా మెత్తగా చేసుకున్న తర్వాత పేస్ట్ లాగా ఇంకా దాంట్లో చింతపండు నానబెట్టుకొని, చింతపండు పులుపు వేసుకొని, కొంచెం మనం పలచగా కావాలంటే పలచగా, లేకపోతే చిక్కగా కావాలంటే చిక్కగా పెట్టుకొని చారులో పెట్టుకొని ఇంకా దాన్ని బాగా మరిగించుకోవాలి. ఇది బాగా బాయిల్ చేసుకోవాలి. చాలా బాయిల్ చేసుకొని దగ్గరగా, అంటే ఆయిల్ బయటికి తేలిన వరకు బాయిల్ చేసుకోవాలి. చిక్కబడిన వరకున. చిక్కబడి కొంచెం దగ్గరకు అవుతుంది అనగాని కొంచెం బెల్లం అది వేసుకోవాలి. బెల్లం వేసుకున్నాక కొంచెం సేపు మరగబెట్టి, ఒక 5 minutes మరగబెట్టేసి ఆయిల్ అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఆఫ్ చేసుకుంటే చాలు. చాలా యమ్మీగా ఉంటుంది. కారం కారంగా, స్వీట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ చారు మా అమ్మ అయితే సూపర్గా వండుతుంది. మా ఫేవరెట్. ఇంకా వాటితో పాటు ఫిష్ ఫ్రై అవన్నీ తింటాం కదా, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. 2 కాంబినేషను. ఇంకా నేను పప్పు అండ్ చారు వేసుకొని అయితే తింటున్నాను. టేస్ట్ కూడా దాంతో కాంబినేషన్గా ఈ 2 ఉన్నప్పుడు దాంతో కూర, కర్రీ ఏం లేకపోయినా పర్లేదు, ఆ 2 తినేవచ్చు.